మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే పచ్చళ్ళ సీజన్ మొదలైందని మొన్నే రీసెంట్గా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈరోజు ఈ పచ్చడి ఏంటో తెలుసా? చిన్న ఉసిరికాయ పచ్చడి అండి. అసలు ఆ మిగిలిన గిన్నెలో ఓటలో కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టుకొని ఇలా ముద్దలు కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఆ ఆనందమే, ఆ కిక్కే వేరప్ప కదా. ఇప్పుడు ఈ చిన్న ఉసిరికాయలు కొలత ప్రకారం కాకుండా ముందుగా అసలు ఈ ఉసిరికాయని ముచ్చిగా అలా చిన్న చిన్న కాడలు ఉంటాయి చూసారా, అవి తీసేసి నీట్గా కడిగి ఆరబెట్టేసేసుకున్నాను. ఆరబెట్టుతూ ఉంటూనే ఒక్కొక్క కాయ నోట్లో వేసుకొని తింటూ ఇదిగో ఇలా ఆరబెట్టేశాను. చిన్న కాయలు పెద్ద కాయలు చక్కగా గ్రేడ్ చేసుకున్నానండి. తింటా మాట్లాడుతూ ఉంటే భలే ఉంటుంది కదా. బా కలర్ చూసారా, వీడియో వల్ల కలర్ వేరుగా ఉంది కానీ కొంచెం గ్రీనిష్గా ఉన్న కాయలు అయితే భలే ఉంటాయండి. ఈ చిన్న కాయలు మిగిలిన కాయలు ఉన్నాయి కదా, పప్పు చేస్తాను అని మొన్న ఎప్పుడో చెప్పాను. ఇంతవడి పప్పు చేయడానికి కుదరలేదండి. ఈ ఉసిరికాయలు ఆరేలోపు పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆ కాయలకు తగ్గట్టుగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి అప్పుడు ఆ ఉసిరికాయలు ఈ నూనెలో వేసి వేయించితే ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు చెప్తానండి. సోల అంటే ఈ చెమ్ముని సోల అంటారు. 2 సోలల ఉసిరికాయలు తీసుకున్నాను. చూసారా నా తిక్క కాకపోతే ఆ ఉసిరికాయలు ఎంత, ఈ పొయ్యి మీద పెట్టిన గిన్నె ఎంత, అప్పుడు అర్థమైంది. కానీ గిన్నె మారిస్తే ఎలా నేనా ఆ ఉసిరికాయలా తేల్చుకోవాలి అని చెప్పి ఆ మిగిలిన ఉసిరికాయలు కూడా ఆ గిన్నెలో వేశాను. చిన్న చిన్నగా అలా తిప్పుతూ చూస్తున్నారా, ఆ కాయలు చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా ఉసిరికాయలు. నాకైతే అసలు మాట్లాడుతూ ఉంటేనే నోరు అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఇంకొకసారి ఆ ఉసిరికాయలు ఉంటే తింటే భలే ఉంటుంది కదా అని అనుకుంటూనే ఇదిగో ఇలా ఈ వీడియోలో మాట్లాడటానికి రెడీ అయిపోయాను. ఈ ఉసిరికాయలు జస్ట్ ఒక్క ఉడకండి, అలా అని హై ఫ్లేమ్ పెట్టకుండా చిన్న ఫ్లేమ్ పెట్టేసేసి కింద కాయలు పైకి పై కాయలు కిందకి వచ్చేటట్టుగా ఆ కలర్ మారేటట్టుగా అంటే 2-3 నిమిషాలు చాలండి. ఇప్పుడు లాభం లేదని అనుకున్నానా, ఆ ఉసిరికాయలు మగ్గిన తర్వాత ఇదిగో పెద్ద గిన్నెలో కొంచేసేసాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలకు కొలత చూసారా, 3/4 గిద్ద ఉప్పు పోసాను. సారీ కారం వేసాను. అలానే గిద్ద ఉప్పు పోసాను. అంటే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటే బాగుండు అని. ఆవపిండి రెడీమేడ్ ఆవపిండి మెంతిపిండి దొరుకుతుంది. ఈ ఆవపిండి ఎంత వేసాను? సగం గ్లాసు. అలానే మెంతిపిండి సగానికి కొంచెం తక్కువగా వేసేసాను. ఆ తర్వాత ఈ ఉసిరికాయలు మీకు ఇందాక చెప్పటం మర్చిపోయానండి. ఉసిరికాయల్లో వేడిగా ఉండంగా ఈ ఆవుపిండి మెంతిపిండి కారం ఉప్పు వేయకూడదు. వేడి ఆరిపోయిన తర్వాతే ఇవన్నీ వేసి చక్కగా కలిపి మూత పెట్టేసుకున్నాను. చూసారా, 1 కాదు 2 కాదు అని ఇందాక చెప్పలేదా, పెద్ద ఉసిరి. అలానే చిన్న ఉసిరికాయ జామ్ చేశాను, చిన్న ఉసిరికాయ పచ్చడి చేశాను, పెద్ద ఉసిరికాయ పచ్చడి చేశాను, పెద్ద ఉసిరికాయతో ఇంకొకటి కూడా చేశానండి. చెప్తా చూసారా ఉప్పు సరిపోయిందా లేదా అని ఒక్కసారి అలా చూసుకొని సరిపోలేదు కాబట్టి, ఎందుకంటే ప్యాక్ చేసేస్తున్నాను, నాకు కావాల్సినప్పుడు తినాలి అంటే కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అందుకని కొంచెం చీటికెడు ఉప్పు ఆ పచ్చడికి తగ్గట్టుగా ఇంకొంచెం ఉప్పు వేసేసి అలా కలిపేసేసి ఆ తర్వాత చక్కగా స్టోర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. మీకు కూడా చిన్న ఉసిరికాయ ఇలానే చేసుకుంటారు మీరు కూడా? నచ్చిందా? ఆ కాయలు అలా చూస్తూ ఉంటే నోరూరుతుంది కదా, ఎప్పుడెప్పుడు మనం కూడా ఉసిరికాయలు పచ్చడి చేసుకొని తిందామో అన్న ఆలోచన కూడా కలుగుతుంది కదా. నేనైతే ఒక్కరోజు ఈ ఉసిరికాయల మీద విజృంభించేశానండి. పెద్ద ఉసిరికాయ పచ్చడి పెట్టాను, చిన్న ఉసిరికాయ పచ్చడి పెట్టాను, అలానే పెద్ద ఉసిరికాయతో జామ్ చేశాను, చిన్న ఉసిరికాయతో జామ్ చేశాను, పెద్ద ఉసిరికాయతో కారం కూడా చేశాను. రీసెంట్గా కారం వీడియో ఎటు అప్లోడ్ చేశానని చెప్పి ఇప్పుడైతే కారం చేస్తున్నప్పుడు వీడియో తీయలేదండి. ఆ కారం ఎలా చేశాను అన్నది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ గిన్నెలో మిగిలిన ఓటలో అంత అన్నం వేసుకొని అసలు చెప్పాను కదా ఇందాక ఆ కిక్కే వేరప్పానని తింటూ ఉంటే భలే అనిపిస్తుందండి. ఆ పంటి కింద ఆ చిన్న ఉసిరికాయ ముక్క ఆ గింజ మన పంటి కింద పడుతూ ఉంటే పుల్లగా తీగా, పుల్లకాయ తీగ ఎలా ఉంటుంది, ఉసిరికాయ పుల్లగా కారంగా ఉప్పుగా అలా భలే టేస్ట్ అనిపిస్తూ ఆ అన్నంలో తింటూ ఉండగా అనిపిస్తుందా. మధ్యలో ఇంకెవరో ఉన్నామండి ఇంట్లోనూ, మా వారు నేనే. మరి మా వారికి 2 ముద్దలు పెట్టి నేను ఒక 2 ముద్దలు తినడానికి రెడీ అవుతూ లాగిచ్చేసాం. ఈ బాండిలో ఉన్న ఈ అన్నాన్ని లాగిచ్చేసి
ఇందాక చెప్పాను కదా ఉసిరికాయ కారం అని, మళ్ళీ ఇంకొకసారి ఉసిరికాయ కారం చేశానండి. ఈ ఉసిరికాయ కారం ఎలా చేశాను ఏంటి అన్నది వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ కుక్కర్లో కొంచెం మిగిలిన అన్నంలో కూడా ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. కానీ చల్లటి అన్నంలో నెయ్యి వేసుకుంటే ఏమి అనిపిస్తుంది, అందుకని పొడి పొడి అన్నంలోనే కారం కూడా వేసుకొని తినడానికి రెడీ అవుతూ ఆ కారాన్ని ప్యాక్ చేశాను చూసారా మా అత్తగారికి, అలానే మా ఇంకో తెలిసిన అంకుల్ వాళ్ళకి ఇచ్చి పంపించడానికి. ఇదిగో ఆ అన్నం అలా 2 ముద్దలు కలుపుకొని, ఇందాక పచ్చడన్నం తినేసాం, ఇప్పుడు వెంటనే కారం అన్నం తింటున్నాం. ఈ టేస్ట్ ఆ టేస్ట్ ఏది బాగుంటుందంటారు? ఏ ఉసిరికాయకి ఆ ఉసిరికాయ, ఇదే టేస్ట్ దాన్ని. మనకి హెల్త్కి మంచిది అంటే ఏమైనా చేయొచ్చు అన్నది ఉంటుంది కదా. స్కిన్కి ఎంత మంచిది ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయల సీజన్ వచ్చేటప్పుడు ఉసిరికాయ కారం, ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ జాము, ఉసిరికాయ జ్యూసు అవి ఎలా తీసుకొని ఎలా తాగాలి అన్నది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మళ్ళీ కొత్త వీడియో.